నమస్కారం జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం। సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యూ బస్ స్టాండ్ చౌరస్తా నుండి పాత బస్ స్టాండ్ వరకు 2K రన్ నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారానే నిజాం పాలకుల నుండి తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని, నర్మదా నదిపై 182 మీటర్ల ఎత్తుగల పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు। డిసెంబర్ మరచిపోని రోజు, ఎందుకంటే ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ గారికి, అలాగే దేశ ప్రజలు, దీంట్లో అందరూ పాల్గొన్న దేశ ప్రజలందరికీ మా కృతజ్ఞతలు। అలాగే జగిత్యాల నగర వాసులు ఎవరైతే ఈ పరుగులో పాల్గొన్నారో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు। ఇప్పుడు సత్యంగా జగిత్యాల మరి తను నియోజకవర్గ ఇన్స్టిట్యూట్ 2K రన్ కార్యక్రమానికి విద్యార్థులు, వివిధ రాజకీయాలకు ఖచ్చితంగా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు। ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ నిర్మాణం కొరకై 2K రన్ జరుగుతుందో, దీంట్లో భారతదేశం మొత్తంలో అందరూ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎంతో గర్వకారణము। చాలా మన భారతీయులందరూ ఎంతో గర్వదగ్గ విషయం ఇది। ఎందుకంటే మనం ఇతర దేశాలకు పోయి వేరే స్టాచ్యూస్ చూసుకొని మనం ఎందరో మీద పోయి వచ్చి మురిసిపోతుంటాము। అట్లాంటిది మన భారతదేశంలో ఇట్లాంటి పెద్ద విగ్రహము ప్రతిష్ఠించడానికి మోడీ గారు ఏదైతే సంకల్పించినారో ఆ సంకల్పాన్ని మనం అందరం నెరవేర్చాలని, ఇలాగే మన జగిత్యాల ప్రజలందరూ కూడా 2K రన్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు। సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఈ రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని చేపట్టిన నరేంద్ర మోడీ గారికి ఏ పార్టీ ప్రతినిధులమైనా కానీ తెలంగాణ బిడ్డలుగా మన తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం సాధించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వారి ప్రతిష్టను పెంచే విధంగా, వారిని మన మనసులో గుర్తుగా ఉంచుకునే విధంగా ఈ యొక్క స్టాచ్యూ కొరకు ఈ ఇనుమును కలెక్షన్ చేసే భాగంలో మరియు ఈ రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని యావత్ భారతదేశం వ్యాప్తంగా తీసుకున్న నరేంద్ర మోదీ గారికి తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలపాలి। అదేవిధంగా తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు వారందరికీ, మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రెస్ మిత్రులకు మరియు ప్రతి ఒక్క పౌరునికి, భారతదేశ పౌరునికి హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాను। జై హింద్। ఈరోజు 2K రన్ను జగిత్యాల పట్టణంలో భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రన్నులో జగిత్యాల పట్టణంలో కూడా అనేక రకాల వాకర్ అసోసియేషన్స్, డాక్టర్స్, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళంతా పాల్గొని ఈ రన్నులో పాల్గొని ఈ యొక్క సర్దార్ పటేల్ చేస్తున్నటువంటి నిర్మాణానికి సపోర్ట్ చేస్తూ మేమంతా కూడా ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా అడుగడుగున ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సపోర్ట్ ఉంటామని చెప్పి దీక్ష చేసుకుంటే వాళ్ళ రన్లో పాల్గొంటున్న అందరూ కూడా ప్రత్యేక అభినందిస్తున్నాం। మన తెలంగాణను జాతికి అంకితం చేసిన మహావ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్టాచ్యూను అలాగే 2K రన్ను నిర్వహిస్తున్న మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈ 2K రన్ మన జగిత్యాలలో జరుగుతుంది। జగిత్యాల వాకర్ అసోసియేషన్ మినీ స్టేడియం నుంచి అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం। भारत माता की जय।
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ సాధిస్తున్నటువంటి యువకులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. కులాల వారీగా, వర్గాల వారీగా, పార్టీలకు అతీతంగా ఇందులో కూడా పాల్గొంటున్నారు. మన తెలంగాణకు విముక్తిని కలిగించినటువంటి మహనీయుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన కొరకు మన జగిత్యాల ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఇంటి నుండి ఒక ఇనుప బొమ్మను సేకరించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం లోపల మనం కూడా ఒక భాగస్వాములం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈనాడు దేశం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రజలంతా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా మంచి కాలం వస్తుంది. ఈనాడు దానికి ఉదాహరణగా 3 రాష్ట్రాలు కూడా సాధించడం జరిగింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు ఆయన రుణం మనం తీర్చుకోవాలంటే అటువంటి 100 విగ్రహాలు పెట్టుకున్నా అని మనం ఆ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన చేసిన సేవ అసలు భారతదేశం లోపల అందరికంటే ముఖ్యమైన సేవ చేసింది ఆయన ఒక్కడే. 565 సంస్థానాలను ఇవాళ భారతదేశం లోపల కలిపిండు అంటే, భారత యూనియన్ లోపల కలిపిండు అంటే ఎంత పెద్ద మహానుభావుడో ఆలోచించండి. ఒకే ఒక్క కాశ్మీర్ను అప్పుడు గిట్ట వల్లభాయ్ పటేల్కి ఇచ్చినట్టయితే, ఇన్ఛార్జ్ ఇచ్చినట్టయితే ఇవాళ ఈ సమస్య, కాశ్మీర్ సమస్య ఉండకనే పో. మనకు ఆనాడే గిట్ట మన వల్లభాయ్ పటేల్ ఒకవేళ నైజాం రాజ్యానికి వచ్చినప్పుడు నైజాంను కలపక అదే 370 ఆర్టికల్గా అక్కడ గిట్ట అట్లా అగ్రిమెంట్ చేసుకొని వచ్చినట్టుగా మన వల్లభాయ్ పటేల్ కూడా ఇదే అగ్రిమెంట్ చేసుకొని పోయినట్టయితే మన పరిస్థితి ఇవాళ కాశ్మీర్ పరిస్థితి కంటే అధ్వానంగా ఉంటుండే. కొనియాడిన తప్పు లేదు. ఇవాళ మనం స్వాతంత్రంగా ఇంత మంచిగా ఉన్నామంటే వల్లభాయ్ పటేల్ యొక్క ఘనతని అని చెప్పక తప్పదు. అటువంటి మహానుభావునికి ఇవాళ మనం ఎంత సేవ చేసినా తక్కువనే. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి జన్మదిన సందర్భంగా ఆదివారం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రఘువీర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఆనంద నిలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణంచే కేక్ కట్ చేసి విద్యార్థులకు సబ్బులు, బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధు యాష్కి ఇంకా ఎన్నో ఉన్నతమైన స్థాయిలకు ఎదగాలని, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఇటు ఇటు తిరిగా ఇటు జరుగు రండమ్మా ఒకరి తర్వాత రండి లేండి అందరు ఒకరి తర్వాత నేను కూడా ఇవ్వాలి అట్లా లైన్ ఒకరి తర్వాత మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు శ్రీ మధు యాష్కి గౌడ్ గారి జన్మదినం సందర్భంగా మన జగిత్యాల పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో గల ఆనంద నిలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిల్లలకు కేక్ కట్ చేసి స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేయనది ఏమిటంటే
మన ఎంపీ గారు మరెన్నో ఇటువంటి బర్త్డేలు జరుపుకోవాలి మరియు మరెన్నో ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎస్కే గౌడ్ గారు 4.5 కోట్ల ప్రజల మనోభావాలను ఢిల్లీలో ఉన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రాంత ప్రజల బాధలను విన్నవించిన అనడంలో ఆ ఘనత మధు యాష్కి గారికే దక్కుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బలహీన వర్గాల నాయకులు మధు యాష్కి గౌడ్ గారి జన్మదిన కార్యక్రమ నిర్వాహకులు రఘువీర్ గౌడ్ గారి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆనంద నిలబడి జరుపుకున్న సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలియంది కాదు, మధు యాష్కి గారు గత 9-10 సంవత్సరాల నుండి 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందులో ఉండి తెలంగాణ కొరకు ఎవరైనా మొదటికెళ్ళి పోరాటం చేసిరంటే అది ఒక మధు యాష్కి గౌడ్ గారని చెప్పక తప్పదు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనకు ఎన్ని ఇబ్బందులు చేసినా కానీ వాటిని నిలదొక్కుని ఆయన తెలంగాణనే నా ధ్యేయం అంటూ ముందుకెళ్ళి ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆయన ముందున్న వల్ల ఎలాంటి సందేహం లేదు. మరి అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు సీమాంధ్ర ప్రాంతంలో మనకన్నా ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఉన్నా కానీ తెలంగాణ ప్రజల మనోభావాలకు మనం మాటిచ్చినామని ఒక మాట మీద నిల్చుండే వ్యక్తిగా ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాధించినందుకు, మనకు ఇచ్చినందుకు ఆమెకు ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఒకే దిక్కు కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా ఓటేసి మన ప్రియతమ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మన జగిత్యాల శాసనసభ్యులు నిరంతర ప్రజాసేవకులు మన జీవనన్న గారిని అత్యధిక మెజారిటీ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీసీల సింహ గర్జన సభకు పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ నాయకులు బయలుదేరగా ఐఎంఏ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యంలు జెండా ఊపి బీసీల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి ఇతరుల ఆధిపత్యం లేకుండా ఉండేలా చేయొచ్చునని సభకు వెళ్లే ప్రతి ఒక్కరిని అభినందించారు. బీసీల సింహగర్జన ఆర్ కృష్ణయ్య నాయకత్వం, ఆర్ కృష్ణయ్య నాయకత్వం. హైదరాబాద్ నిజాం కళాశాలలో జరిగే బీసీల సింహగర్జన మహాసభకు మరి జగిత్యాల నుండి 12 వాహనాల్లో వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా జగిత్యాల డివిజన్లోని బీసీలందరికీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. ఈ బీసీల సింహగర్జన మహాసభ బీసీలకు రాజకీయ చిత్తనివేదిక అవుతుంది. ఇదే బీసీల సింహగర్జన సభలో బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి, ఆ బీసీ బిల్లులో చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్లు, బీసీలకు ప్రత్యేకంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ సింహగర్జన సభను విజయవంతం చేయడానికి వస్తున్నటువంటి బీసీ నాయకులకు, బీసీ కార్యకర్తలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. బీసీలు ఏ రోజైతే రాజ్యాధికార దిశగా ప్రయాణం అవుతారో, ఏ రోజైతే మనకు బీసీలకు రాజ్యాధికారం చేతిలో వస్తుందో ఆ రోజు మాత్రమే బీసీలు అభివృద్ధి పథంలోకి వస్తారు. ఎందుకంటే బీసీలను అనగదొక్కే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్ని రోజుల వరకు అవలంబిస్తూ వచ్చింది. నిన్నగాక మొన్న చూసినట్లయితే బీసీ క్రిమినల్ అని చెప్పి ఒకటి చట్టాన్ని తీసుకువచ్చి అందులోపల బీసీలకు రిజర్వేషన్ తగ్గించే ప్రాతిపదిక దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి.
ఈ విధంగా చేయడం వల్ల రాబోయే కాలంలో బీసీలో రిజర్వేషన్ కోల్పోయి చివరకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ సమస్యను దాపరించే సమస్య ఎదురవుతుంది. బీసీ సింహగర్జన కార్యక్రమానికి వెళుతున్న తమ్ముళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ విజయ దిశలో పయనిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల ఐక్యమైతే వేరేళ్ళ ఆధిపత్యం ఉండదని, వచ్చే ఎన్నికల్లో బీసీల అత్యధిక స్థానాలు పొందాలని ఆకాంక్షిస్తూ బీసీల నాయకత్వం ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీల సింహగర్జన హైదరాబాద్లో నిర్వహిస్తున్న జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి జగిత్యాల నుండి నాగరాజు వారి తోటి బృందం వాళ్ళందరూ కూడా వెళ్తున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వారు ఇప్పుడైతే ఏదైతే చెప్పినట్టుగాను బీసీ సంఘాలన్నీ కూడా ఐకమత్యంతో మనమంతా కృషి చేస్తే రేపు మనం నిజంగా కూడా మనం అనుకున్న దానికి సాధించుకోవాలంటే ఈ సంఘాలన్నీ కూడా ఐకమత్యం కావాలి. ఫస్ట్ ఈ బీసీ సంఘాలన్నీ ఐకమత్యమై మన హక్కులను మనం కాపాడుకునే విధంగా ముందు పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.